మార్నింగ్ 6 AM న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న కోట్లాది మంది మెదళ్లను తొలిచేస్తోంది. పైలట్ తప్పిదమా, సాంకేతిక లోపమా, ఇంకేదైనా రీజన్ ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు విమానంలో ఏం జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషించాల్సిందే. అదొక్కటే ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల్ని, అసలైన కారణాలను తెలియజేస్తోంది. ప్రమాదంపై రేకెత్తిన అన్ని ప్రశ్నలకు ఓ సమాధానంగా నిలుస్తుంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై త్వరలోనే మిస్టరీ వీడనుంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ డివిఆర్ ను స్వాధీనం చేసుకున్న డీజీసీఏ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తోంది. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశాలున్నాయి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ లోని డేటాపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు అందులో ఏం రికార్డ్ అయిందోనన్న ఉత్కంఠ రేపుతోంది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ డివిఆర్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. ఇతర శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ టీం సేకరించింది. ప్రమాదానికి గల అసలు కారణం ఏంటన్నది త్వరలోనే తేలనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి? విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయి పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఫ్లైట్ లో ఏం జరిగిందన్న విషయాలన్నీ త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ వివరాలన్నీ బ్లాక్ బాక్స్ లోనే ఉన్నాయి. విమాన ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. ప్రమాదానికి ఇవేనంటూ రకరకాల అంచనాలు, విశ్లేషణలు వస్తున్నప్పటికీ అవేమీ నిజం కాదు. విమాన ప్రమాద దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టత వస్తోంది. ప్రమాద స్థలంలో తొలి రోజు అన్వేషించినా లభ్యం కాని బ్లాక్ బాక్స్ శుక్రవారం దొరికింది. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ రూఫ్ టాప్ పై దీన్ని గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. విమానం ప్రయాణించిన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరుతో పాటు కాక్పిట్ ఆడియో లాంటి కీలకమైన సమాచారం దీనిలో రికార్డ్ అవుతుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఫైనలీ ఏం జరిగింది, ఎలా జరిగింది, కారణాలేంటో అన్నీ ఈ బ్లాక్ బాక్స్ సీక్రెట్ పైనే ఆధారపడి ఉంది. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, డీజీసీఏ టికెలకు బ్లాక్ బాక్స్ అయితే స్వాధీనం చేసుకుంది. సో ఈ అనాలిసిస్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ప్రధానంగా చూసుకుంటే అహ్మదాబాద్ నుంచి లడాన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన తర్వాత దానిలో మృతుల సంఖ్య 269 చేరుకుంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మొత్తం దర్యాప్తు కొనసాగుతుంది. విమాన ప్రమాదంపై త్వరలోనే మిస్టరీ అనేది వేడబోతుంది. ఇప్పటికే పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అనుమానాలన్నిటికీ కూడా తెరదించే అవకాశం ఉంది ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఈ బ్లాక్ బాక్స్ అలాగే డివిఆర్ స్వాధీనం చేసుకునే నేపథ్యంలో డీజీసీఏ దీని నుంచి సమాచారాన్ని రాబట్టి సమాచారం సేకరించిన తర్వాత అసలు విషయం అనేది బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే బ్లాక్ బాక్స్ డేటాని డీజీసీఏ విశ్లేషిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలిసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. బ్లాక్ బాక్స్ లోని డేటా పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం రికార్డ్ అయి ఉంటుందోనన్న ఆసక్తి, ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. బ్లాక్ బాక్స్ లో 2 కీలక పరికరాలు ఉండబోతున్నాయి, దాంట్లో ఫ్లైట్ డేటా రికార్డర్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ రెండింటికి సంబంధించి ఆధారాలు, అదే మొత్తం ఆధారాలను కూడా ఆ రెండిట్లో ఉంటాయి. ఈ నిన్నటి వరకు కూడా అంటే ఏదైతే మొదట కొన్ని అనుమానాలు వ్యక్తపరిచినప్పటికీ ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం ఏదైతుందో మెడికోస్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ పైన ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో
కీలక ఆధారాలు బయటపడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే గాంధీనగర్ లో 2 అహ్మదాబాద్ లో ఒక ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ నమూనాలను పరీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా ఏదైతే ఈ బ్లాక్ బాక్స్ కాక్పిట్ రికార్డర్ నుంచి కీలక ఆధారాలు అయితే దొరికే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే దీనిలో మృతి చెందిన మృతదేహాలకు సంబంధించి ఎవరు ఆధారాలు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే మృతదేహాలకు DNA టెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే సివిల్ ఆసుపత్రిలో ఈ DNA టెస్టులు నిర్వహిస్తున్నారు. కొందరికి DNA టెస్టులు చేసి వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. ఇక గాంధీనగర్ లో 2 అహ్మదాబాద్ లో ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ నమూనాలను పరీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మృతదేహాల గుర్తింపు కోసం DNA సరిపోలిక ఒకటే ఆధారంగా భావించి ఈ DNA పరీక్ష నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ ప్రక్రియ కొన్ని గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఆలస్యం కారణంగా బాధిత కుటుంబాలైతే తమ కుటుంబ సభ్యులు తమ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మృతి చెందిన వారి మృతదేహాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఈ ఘోర విమాన ప్రమాదంలో మొదట విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మరోవైపు హాస్టల్ ఏదైతే మెడికల్ హాస్టల్ సంబంధించిన వారు 200 మొత్తం 24, తర్వాత మరొక నలుగురు మృతి చెందారు. మొత్తం 269 మృతుల సంఖ్య పెరిగింది. అయితే ఎవరైతే ఒకరు ప్రాణాలతో బయటపడ్డారో విమానం కూలిపోయిన వెంటనే దాటికి చైర్ అనేది కూడా ఊడి పడిపోవడం వల్లనే తను బ్రతికాననేది కూడా ప్రయాణికుడు ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో ప్రయాణికుడు చెప్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ విమాన ప్రమాదం అనేది అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కానీ మృతదేహాలు కూడా ఇప్పటి వరకు ఎవరికి అందించిన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా అవి కాలిపోయిన నేపథ్యంలోనే DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే DGCA ఈ బ్లాక్ బాక్స్ DVR స్వాధీనం చేసుకునే నేపథ్యంలో అతి త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. రాధిక. థ్యాంక్ యూ శివ.